హరే కృష్ణ. సారీ మై ఫ్రెండ్స్, ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడు చెప్పను. అవన్నీ జ్ఞానానికి సంబంధించినవి. నేను పెద్దల ద్వారా తెలుసుకుని నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. పూర్వం ఒక మహారాజు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించి ప్రజల మన్నల్ని అన్నీ పొందాడు. ఆయన చివరికి అన్నీ సాధించాడు. ఆయన ఇంకేం సాధించాలి, భగవంతుడు మోక్షం కోసం ప్రయత్నించాలి అని సంకల్పించి ఆయన అడవులకు వెళ్ళిపోయి అందరికీ చెప్పేసేసి అడవులకు వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన కుటీరం ఏర్పరచుకుని ఇంకా ద్రవ్యాలన్నీ సహజం ఉంది, ఆటోమేటిక్గా రాజులు గారు అన్నీ ఉంటాయి. ఇంకా తపస్సులో వెళ్తూ చేసుకుంటూ ఉన్నాడని భగవద్ధామంలో నిమగ్నమైన ఆయన ప్రతిరోజు ఆయన్ని స్మరించుకుంటూ కాలం గడుపుతున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఒక లేడీ వచ్చింది గాయపడి. సరే ఆ లేడీని చూసి పరిచర్యలు చేసి అయ్యో పాపం అని చెప్పి దాని మీద మమకారం పెంచుకున్నాడు. ఈ లేడీ కూడా కృతజ్ఞత చూపి గాయపరిచిన వాడిని జ్ఞానం మన మనిషికి ఉండకపోవచ్చు, పరిచర్యలు చేసినంతే కృతజ్ఞత చూపించి వెళ్ళిపోతారు, వేరే విషయం. ప్రాణాల కాదు, జీవులు అలా కాదు, ఖచ్చితంగా కృతజ్ఞత తెలియజేస్తాయి. ఇంకా నన్ను కాపాడాడు కాబట్టి ఆయన అని చెప్పి ఆయన వెంటే ఉండి ఆయన అడుగులు అడిగేసుకుంటూ ఇంకా కొన్నాళ్ళ జీవనం సాగిస్తున్నది. ధ్యానం చేసుకుంటున్నాడు కానీ దృష్టి అంతా దాని మీద ఉంది. ఇవాళ గడి తెచ్చాను, వీళ్ళ ఏంటి ఉంటున్నాడు, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, వేళ పాపాలు ఎక్కడుంది, ఓ నమ శివాయ, ఏసేమో రాలేదు కదా. ఈ ధ్యానంలో ఉన్న ధ్యానం పక్కన అటు ఇటు వెళ్ళిపోవడం. కారణం ఎవరు? లేడీ స్త్రీ లేడీ. సరే ఆయనకి మరణ సమయం వచ్చింది, చనిపోయాడు. చనిపోతూ స్మరణ వచ్చే స్మృతికి ఈ లేడీని ఎవరు చూస్తారు, లేడీ ఎవరు పెడతారు, దాంతో మళ్ళీ లేడీగా జన్మెత్తాడు ఆయన. దీన్ని బట్టి భావం ఏమర్థమైంది? యద్భావం తద్భవతి. కృష్ణ పరమాత్మ భగవద్గీత అందుకే వినాలి, చదవక్కర్లే, చదివేంత మీకు టైం ఉండదు. పడుకునేటప్పుడు వినండి, కారులో పెట్టినప్పుడు వినండి. ప్రతి శ్లోకానికి జ్ఞానం ఇదే. చెప్పాడు ఆయన, నువ్వు చచ్చిపోయి ముందు నన్ను తలుచుకో, నాలో ఐక్యం అవుతావు అన్నాడు. భగవద్గీత శాఖం ఉంది. మనం ఏదైతే తెలుసుకుంటామో అదే మనం వెంట వస్తాయి. అది నేను తెలుసుకున్న సత్యం, మర్మం. ఇందులో మర్మం అదే. అందుకని మనం స్త్రీ శయ్యాభావం ఎప్పుడైతే స్త్రీలో పడి కోరుకుంటామో ప్రేమ సాగరంలో పడిపోయి చచ్చిపోయి అందులోనే పుడుతుంటాం, అందులో చచ్చిపోతాం. అందులో ఇదే భక్తి సాగరం. అంటే జ్ఞాన వైరాగ్యాలు వెళ్ళావు, భక్తి సాగరంలో పడతాం. భక్తి సాగరంలో పడితే ఇంక జన్మ ఉండదు. అది కూడా నీవు సంకల్పిస్తేనే జన్మ కావాలనుకుంటేనే వస్తుంది, రాదు. ఆ భక్తి జ్ఞాన వైరాగ్య సాగర పడేటప్పటికి మోక్షప్రాప్తి, శాశ్వతంగా వృద్ధులోకి వెళ్ళిపోవచ్చు. ఎంతోమంది మహానుభావులు ఇప్పుడు భూమి మీద చాలామంది వీళ్ళంతా కారణజనం వచ్చి వెళ్ళిపోయారు. వీళ్ళంతా ఎక్కడున్నారు తెలుసా? స్వర్గలోకంలో ఉంటారు, దేవలోకంలో ఉంటారు. వాళ్ళు యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో వాళ్ళు వాళ్ళ కోరిక ప్రకారం ఆ లోకాల్లో సంచరిస్తూ ఉంటారు. ఎవడో నా బోటోడికి ఏ కోరికలు నాకు ఏమొద్దు, స్త్రీ శయ్యాభావం వద్దు, ఏ లోక పర్వక ఏ భోగభాగ్యాలు నేను కోరుకోను, నాకు అసలు అవసరం లేదు. అమ్మ దగ్గరే, అమ్మని విడిచి వెళ్ళను, మణిద్వీప వాసురాలు అమ్మని విడిచి వెళ్ళను. అలా సంకల్పించిన వాళ్ళే ఎంతోమంది అమ్మ దగ్గర సేవకులుగా ఉన్నారు మణిద్వీపంలో. వాళ్ళకి చావు లేదు, ఇంకా శాశ్వత చిరంజీవి వాడు. అది ఆకాశం అవతల ఉంటుంది, చింతామణి గృహంలో ఉంటుంది అతని బంగారు తల్లి. మణిద్వీపంలో ఇవన్నీ చెప్పడం ఉన్నాయి. ఇవన్నీ జ్ఞానుడికి మాత్రమే అంటుకుంటాయి, అజ్ఞానికి అంటుకో కథలుగా విని వదిలేస్తారు. ఇవన్నీ భూమి మీదే ఉంది అంతా భోగం, సుఖం, నరకం. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ ఓన్లీ ఆపర్చునిటీ టు హెవెన్. ఇది భగవంతుడు నీకు మానవ జన్మిచ్చింది పుణ్యకార్యాలు చేయటానికి, పాపకార్యాలు చేయడానికి భూమి ఆధారమైంది. భగవంతుడికైనా సరే కోరికలు కామం కావాలంటే ఆయన కిందకి రావాలి. పైన కామం తీసుకున్న సినిమా లేదు అక్కడ. భూమి ఆధారమైందన్నిటికీ. కిందన 7 లోకాలకి మధ్య ఉంది, పైన 6 లోకాలకి మధ్య ఉంది భూలోకం. ఇలాంటి లోకాలు ఎన్నో ఉన్నాయి, వేరే విషయం. అయితే ఈ భూమి మీద చేసుకున్నటువంటి పాపాలు, కర్మాల ఫలితమే నీకు పై లోకంలో అవకాశం. అందుకని దీన్ని గమనించండి అందరూ ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పుడైతే ఈ భూమి ఉన్నవే శాశ్వతం అనుకుని ఎవడైతే భోగాల్లో, మోహాల్లో ఇందులో పడ్డారో ఇక్కడే పుడుతుంటారు, ఇక్కడే మరణిస్తుంటారు. అవసరమైతే పైకి వెళ్ళరు, కిందకి వెళ్తారు. ప్రమోషన్స్ వస్తే పైకి వెళ్తారా, కిందకి వెళ్తారా? పైకి వెళ్తారా ప్రమోషన్ వస్తే? భూలోకంలో ప్రమోషన్స్ పైకి వెళ్తాం అంటే భూలోక, సువర్ణలోక, మహలోక, జనలోక, తపోలోక, సత్యలోక, ఇలాగా ఈ లోకాలు దాటుకుంటూ వెళ్తాడు. ప్రమోషన్స్ అంటే అవి ప్రమోషన్ తప్పులు చేసి ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ భూలోకంలో కిందలోకి ఏముంది? అతళ, వితళ, సుతల, తల, మహాతల, రసతల, పాతాళ, భూలోక.
ఈ కింద లోకాలు కానీ స్టెప్స్ కిందకి వెళ్ళిపోతుంటాడు. వైకుంఠపాళి మీకు ఐడియా ఉండి ఉంటుంది. నిత్యంలో పడితే మనం మెట్లు ఎక్కడం, లేదా పాము పెడితే మింగిసి కిందకి తోకలకి వెళ్ళిపోతాం. ఇది ఈ భూలోకమే ఆధారమైందన్నిటికీ. ఇది అందరికీ జ్ఞానంలో అంటుకోదు. జ్ఞానచక్రం తెలుసుకున్న వాడికి మాత్రమే అవకాశం. ఇది కూడా అందరికీ సాధ్యం కాదు. ఇంకో విషయం చెప్తున్నా, చివరి శ్వాస వరకు కూడా భగవంతుడు పరీక్ష పెడుతూనే ఉంటాడు. ఎస్ క్రికెట్లో చివరి బంతి కూడా టెన్షనే కదా. అలాగే మనిషి జీవితం బ్రహ్మచర్యం ప్రతి క్షణం కూడా పరీక్ష పెడుతుంది అమ్మవారు. నేను మోహించకపోవచ్చు, నేను వ్యక్తి వైరాగ్యాలు గెలిచవచ్చు, నాకు వద్దు తల్లితో సమానం అనుకోవచ్చు. వాళ్ళు మోహించవచ్చు, వాళ్ళు మోహించిన తల్లితో సమానం. ఇంకో విషయం చెప్తాను మరి, వాళ్ళు మోహించారని చెప్పి నేను ఏమైనా పొరపాటును సంకల్పిస్తే నాకు మళ్ళీ స్వప్న స్కానాలు జరిగితే అటు వెళ్ళిపోతుంది మనసు. వెళ్ళనివ్వకూడదు. నాకు తల్లితో సమానం, విరక్త వైరాగ్యాలు తెచ్చుకోవాలి. నా చెల్లితో సమానం, నా చెల్లింతే కదా, నా అక్కింతే కదా, నా అమ్మింతే కదా. ఏముంది, ముసలివాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు కడుతున్నారు, అన్నీ జారిపోతున్నాయి, పోయి నరకు కట్టమే కాలిపోతున్నారు. అయిపోయా, బ్యాటరీ డౌన్, మన ఆలోచనలన్నీ డౌన్ అయిపోయాయి, మోహాలన్నీ డౌన్, కామం కూలిపోయింది. ఇవన్నీ కూడా ఇలా తలుచుకుంటాను, ఇలా తలుచుకోవాలి. ఇలా విరక్తి వైరాగ్యం పెంచుకున్నా ఎప్పుడు నేను ఇందులో పన్ను తెంచుకోలేము ఇందులో పడితే. అగ్నిసాక్షి వ్యాసం తెంచుకోలేము. అది ముడేసినట్టు లెక్క. మనం వద్దని ఇటు వెళ్ళామనుకో, భగవంతుడు పెట్టుకోనుకో, ఆయన ముడేస్తాం. ఈ లోకంలో వెళ్ళిపోవడం నాకు అవకాశం ఇచ్చాడు. అది ఒక మెడకి గొర్రె కొన్నాళ్ళే కడతాడు చిన్నపిల్లడు, తర్వాత ఇంక కట్టవలసిన అవసరం లేదు. ఆయన వెంట పడిపోతుంది కదా యజమాని వెంట. నేను అలాగే ఇంకా ఆయన వెంట పడిపోయాను. కొన్నాళ్ళు నన్ను బాధ పెట్టాడు. ఆయన నన్ను బాధ పెట్టలేదు, మార్గంలో పెట్టాడు. వాళ్ళు నేర్పాడు, అమ్మ ఇలా కాదు, ఇలా రాయి, ఇలా దిద్దని కొడుతుంది కదా. ఆ విధంగా నన్ను కొట్టాడు. బంధాలతో, బయట బాహ్యంగా, స్నేహితులతో, అందరితో ఎన్నో బాధపడి చివరికి స్థితి తీసుకొచ్చాడు. నన్ను తాడు వదిలేశాడు. నన్ను ఇక నన్ను తాడు కట్టకపోయినా నన్ను కాలే పరిగెడతాను. ఈ జన్మని, ఈ మానవ జన్మని ఆయన కోసం వినియోగించుకుంటా. ఈ కళ్ళు కాళ్ళు, ఈ శరీరం ఆరోగ్యం వదిలితే తిరిగి రానివి భోగాలకు తిని వెళ్ళం. ఈ ఆరోగ్యం, ఈ శక్తి అంతా పెరుమాళ్ళ కోసం అర్పితం. ఆ శ్రీమన్నారాయణకి అర్పితం వినియోగించుకుంటా. అమ్మ ఇప్పుడే నన్ను గ్రహించి తల్లి భువనేశ్వరి ఆదిపరాశక్తి. ఇందులో మరమాన్ని గమనించారా? ఎక్కడికి వెళ్ళలేదు. గమనించండి. మనం ఏదే తలుచుకుంటే అందులో దానికోసం పుడుతున్నామని రాజుగారి కథ చెప్పాను. రాజుగారు లేడీ కథ చెప్పాను. గమనించండి. ఏ స్త్రీ కోసం మనం బాధపడుతున్నామో, ఏ స్త్రీ పురుషుల కోసం బాధపడుతుందో, ఏ స్త్రీ బంధాల కోసం బాధపడుతుందో, ఇహలోక భోగాలు బాధపడుతుందో అందులోనే పుడుతుంది. మళ్ళీ ఇవన్నీ వదులు బ్రహ్మచర్యం వహించి భగవంతుడి కోసం ఎప్పుడైతే యద్భావం తద్భక్తిగా భగవంతుడి కోసం ఎప్పుడైతే ధ్యానంలో ఉంటూ ఆయనకి ఏం చేయలేకపోయినాయి, ఆయనకి ఆహారం పెట్టలేకపోయినా, ఆయనకి దీపం పెట్టలేకపోయినా, ఇవి తలుచుకుంటూ చచ్చిపోయినకో ఆయనలోకి వెళ్ళిపోతాం. పాపాలుంటే మళ్ళీ జన్మ పుట్టించి యోగిగా పుట్టించి ఆయన లాగేసుకుంటాడు. ఇంక ఏళ్ళలోకి బాల్యం నుంచి యోగి అయిపోతాం. అందుకని దయచేసి గమనించండి. ఏది మైండ్లో పెట్టుకుంటే ఏదో మనకు ఆలోచన వస్తాయి. చెడు ఆలోచించి దూరంగా ఉండండి. హరే కృష్ణ. కామ క్రోధ మోహ లోభ మతమచ్చర్యాలను జయించే భాగ్యాన్ని కలలో అయినా సరే ప్రసాదించి పరమేశ్వర భువనేశ్వరినాథ పాహిమాం రక్షమాం రక్ష రక్ష. నాకు ఒంటరి ఇష్టం. ఈ లోక పరలోక ఏ భోగభాగ్యం ఇచ్చలేదు తండ్రి. పసిబిడ్డిగా శరణు వేడుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ. రామానుజాది శంకరాచార్య నమో నమః. ఇంకో విషయం సందర్భం ఇదైతే చెప్తాను. మాట్లాడడం వల్ల శక్తి పోతుందంటాను, ఇదే ఉదాహరణ. కానీ పర్వాలేదు. భక్తి గురించి, జ్ఞానం గురించి మాట్లాడినా ఈ షట్చక్రాలు గాలి ఫిల్ చేసుకుంటాయి, ఇబ్బంది లేదు. చెడు మాటలు మాట్లాడి సృష్టికి విరుద్ధంగా చేసే బాహ్యమైన ఏ పనులైనా సరే షట్చక్రాలు వీక్ అయిపోతుంటాయి. షట్చక్రాలు అంటే భగవంతుడు. మీరు అబ్జర్వ్ చేయండి. మనిషి ప్రాణం పోవాలంటే వెంటనే పోవాలి. పావును చంపండి, తలలోంచి ప్రాణం పోతుంది. ఇలా కొట్టుకుని ప్రాణం త్వరగా పోతుంది. ఎందుకంటే షట్చక్రాలు కదా. ఒక్కొక్క జీవుని ఒక్కొక్క చక్రం విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. కొందరు నోటి ద్వారా, కొందరు బ్రహ్మరంధ్రం ద్వారా, కొందరికి మల మూత్ర విసర్జన ద్వారా. అంటే ఇలా వెళ్తే పాపం, ఇలా వెళ్తే పాపలోకాల్లో వెళ్తారు, నరకాల్లో వెళ్తారు. ఇలా
జీవుడు ఆత్మ పైకి వెళ్ళాలి, ఇది ధర్మం, ఇది శాస్త్రాలు. ఇలా వెళ్ళింది ఊర్ధ్వలోకాలకు వెళ్తుంది. ఇది పుణ్యం అని చెప్పి శాస్త్రం, పుణ్యాత్మ శాస్త్రం. అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి. చిన్న పేరింది అది, అంటే నాకు తెలిసి పెద్ద పేరు ఏదో కదిలిపోయింది. సిద్ధపడుతున్నాం చూడాలి. దాన్ని కట్ చేసేసి మళ్ళీ దాన్ని బైపాస్ చేసి సంథింగ్ అది వేయాల్సి ఉంటుంది. నాకు తెలిసింది ఇంటర్నల్గా నాకు తెలిసింది ప్రాబ్లం అది. లేకపోతే ఇది ఈ నవలిక్రియకి ఇది వస్తున్నాం, ఈ బింబం రావాలి, ఈ షేప్ వస్తేనే కానీ అది సవ్యోపసవ్యం చేయలేము. స్టార్టింగ్లో వచ్చింది గ్రిప్ పోయింది మెయిన్ ఇది, అంటే దినదనంగా పెరుగుతుంది. పంచిచ్చి దీటి వేరు ఇలా అంటుంది. ఫ్రంట్ జరిగింది. ఓకే, ఓల్డ్ ఈజ్ మ్యాటర్ అది. ఓకే, బాస్ మ్యాటర్. ఓకే, ఇందాక ఏదో చెప్పదలుచున్నాను. హరే కృష్ణ. ఎక్కడెక్కడికి వెళ్ళిపోతాం స్మృతి అదే. ఓకే, హరే కృష్ణ. ఇప్పటికే బంధాలు అయిపోయి. ఓకే, ఎస్. పెళ్ళి చేసుకోకపోతే కామిగా అనేవాడు మోక్షగామి కాదు అని చెప్పి శాస్త్రం. కామం గురించి తెలిసి ఉండాలి, స్తంభన ఉండాలి. గమనించండి ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దు. మన శరీరంలో విపరీతమైన కామం ఉండాలి, స్తంభన ఉండాలి. స్తంభన అంటే అంగాలు పనిచేయాలి. స్తంభన అంటే ఈ స్తంభన కాదు, ప్రతి స్తంభన కంటే అన్నీ పనిచేయాలి. బుద్ధి పనిచేయాలి, అన్నీ పనిచేయాలి. వాడికి మాత్రం మోక్షం పక్కన పెట్టండి. అయితే రామానుజుల వారు పెళ్లి చేసుకున్నాడా? ఆది శంకర్లు పెళ్లి చేసుకున్నారా? మరి హనుమంతుడు పెళ్లి చేసుకున్నాడా? చేసుకున్నాడు. సంభోగించరు. శివపార్వతులు పెళ్ళయింది. ముక్కు ముసు కూర్చున్నాను అలా ఎక్కడ మూలకి పాపం మహానుభావుడు. ఏదో రెచ్చగొట్టారు. బ్రహ్మ విష్ణువులు రెచ్చగొట్టి సృష్టి కార్యం కోసం పాపం ఇరికిచ్చారు. అది తర్వాత పెళ్లి చేసుకున్న 3-4 ముచ్చట్లకే పాపం తల్లి అమ్మవారు వెళ్ళిపోయింది. బంగారు తల్లి, పిచ్చి తల్లి. ఇది కూడా సృష్టి మర్మాలు చాలా గమనించాలి. ఎప్పుడు భార్యాభర్త అతి ప్రేమతో ఉంటే ఇలాగే ఉంటుంది. ఎస్, అందుకనే వాళ్ళని విడగొట్టేసింది లోకం. లోకం అంటే ఆ దేవలోకం. కొన్ని సృష్టి జరగాలి, వేరే విషయం. నేను ఇప్పుడు చెప్పిన తర్వాత వేరే చెప్తాను. అలాగా భగవంతుడికే దిక్కు లేదు. స్కలించరు వాళ్ళు డైరెక్ట్గా సంభవించరు వాళ్ళు. డైరెక్ట్గా సంభవించాలంటే ప్రళయం రావాలి. ఈ 4 యుగాలు అతలాకుతలం అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఏ జీవుడు బతకడి భూమి మీద. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏదో సృష్టి కోసం బతికించుకుని వాళ్ళని కూడా స్తబ్దతతో పెడతారు. స్తబ్దత అంటే మైండ్ పనిచేయదు, ఏం పనిచేయదు, అలాగే ఉంటారు. ఎందుకు పనిచేస్తే ఎందుకు ఉన్నారో తెలియదు. వాళ్ళు ఆలోచన రావు, ఇలాగే ఉంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఊర్ధ్వలోకంలోకి వెళ్ళిపోయి, ఏ లోకాలు ఉండవుగా వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయి వాళ్ళు సెపరేట్ లోకం సృష్టించుకుని సంభోగం గణిస్తారు వాళ్ళు. ఎస్, శారీరక సంభోగం అప్పుడే వాళ్ళకి. ఆ సంభోగాల ఫలితమే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇది అవును. ఈ యుగాలు జరుగుతుంటే కలవరు వాళ్ళు. అసలు కలవడానికి ఛాన్సే లేదు. వాళ్ళకి కనురెప్పపాటి ఇది అంటున్నారు, ఎన్ని కలపాలంటున్నారు, బ్రహ్మకి ఇన్ని సంవత్సరాలు అంటున్నారు, ఒక రోజు అంటున్నారు. ఇలా ఇవన్నీ ఉన్నాయంటే కారణం అదే, అందులో మర్మం అదే. అందుకని గమనించవలసింది ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఎప్పుడు సంభవించినాడు ప్రళయం, మళ్ళీ యుగాలు ఏర్పడతాయి. అందుకని స్ఖలించేటటువంటి శక్తి ఎంతో గొప్పది చెప్పడానికి చెప్తున్నది ఒక ఉదాహరణ. అందుకని
ముఖ్యంగా హరిహర బ్రహ్మాదు ఏకాదశ శుద్ధులకే ఈ భోగాలు వీటి మీద ఇచ్చలేదు. ఈ సృష్టి క్రమం జరుగుతున్నప్పుడు కూడా కేవలం మనిషికి మాత్రమే ఈ కామ క్రోధ మోహాలు ఇవన్నీ కూడా ఏర్పడి ఈ వలలు ఇరుక్కుని పుడుతున్నాడు. కర్మ ఫలితాలు ఇవన్నీ కూడా ఏది అయినప్పటికీ కూడా విషయంకి వస్తున్నా, ఏదేమైనప్పుడు కూడా నేను పెళ్లి చేసుకుని పిల్లల కంటే నా వంశం ఉద్ధరించాలి, నా వంశోద్ధరం పడుతుంది, వాళ్ళంతా ఊర్ధలోకాలకు వెళ్తారు ఇవన్నీ అనుకోవడం అవివేకం. నేను తెలుసుకున్న సత్యం ఎలా అంటున్నారా? సృష్టికి ఎవరు మూలం? ఎవరు? భగవంతుడు, ఓంకారం. అమ్మా నాన్నని వాళ్ళు అనుకుంటున్నప్పుడు నేనెవరిని? సృష్టి నా వల్లే జరుగుతోంది, నేను పిల్లల కంటే వంశం తరిస్తోంది, వంశం వృద్ధి చెందుతోంది అని అనుకోవటం అవివేకం. ఎన్నో ఈ భూమి మీద కొండలు గుట్టలు, ఎన్నో చెట్లు చావులు, ఎన్నో జీవకోటి ప్రాణులు. ఎవరు మూలం? భగవంతుడు. ఈ వర్షాన్ని నువ్వు కురిపిస్తున్నావు, నేను కురిపిస్తున్నాను. ఎవరు? మేఘనాథుడు. ఎంత ఆజ్ఞ, పరమేశ్వర ఆజ్ఞ లేనిది ఏది కథలు, ఏది చేయదు. ఇవందరూ మన బిడ్డలం ఆయనకి. అదే ఉదాహరణ చెప్తున్నాను, మన బిడ్డలం కాబట్టి వాళ్ళకి సమయానికి మేఘాలు వస్తున్నాయి, సమయానికి వరదలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అందుకే ఇవన్నీ కూడా వాళ్ళ డ్యూటీ చేసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇది నరుడు గమనించట్లే. నరుడు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. అందుకని సృష్టి నాతోనే అంతమైపోతుంది, నేనే పిల్లల్ని కనాలి, లేకపోతే ఈ వంశం ఉండదు, ఇవన్నీ అవివేకమైన మాటలు. నేనైతే అలాంటి పట్టించుకో అసలు నాకు అవసరం లేదు. నా మైండ్లో దూరం. నా వల్ల ఏమి ఉపయోగం లేదు. ఈ సృష్టి ఏంటి ఉపయోగం? దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, ఏగాదులున్న ఈ శ్రీచం చేస్తే ఉపయోగం కావాల్సింది. ఓకే, అందుకని ఇలాంటివి నేను నమ్మను. నేను నా వల్ల నేను ఏ అవకాశం ఉన్నా భగవంతుడికి నేను అవకాశం ఇస్తాను. భగవంతుని స్మరించుకోవడానికి సాక్షాత్కారం ఉపయోగిస్తాను. హరే కృష్ణ. పరోపకారార్థమే ఇదం శరీరం ఉపయోగించుకుంటాను. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. రామానుజాది శంకరాచార్య నమో నమః. ఎవరిని ఇబ్బంది పెట్టాలని చెప్పలేదు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త ప్రాణికి మంగళం. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ.